డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అందరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. నంద్యాలలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీకి వారు జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నూనెపల్లె ఫ్లైఓవర్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువతను మాదక ద్రవ్యాల నుంచి కాపాడడం అత్యంత అవసరమని, పాఠశాలలు కళాశాలల్లో డ్రగ్స్ పై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నంద్యాల జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసులు ప్రజలు కలిసి పనిచేయాలని అధికారులు పిలుపునిచ్చారు. వేదిక పైన ఉన్న టీమ్ మెంబర్స్ అందరికి, ముందున్న టీమ్ మెంబర్స్ అందరికి కూడా నా నమస్కారం. స్టూడెంట్స్ అందరికి కూడా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాము. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈగల్ టీమ్స్ ఆధ్వర్యంలో ఈ రోజు మన నంద్యాల టౌన్ లో మనము వాకథాన్ కార్యక్రమాన్ని డ్రగ్స్ వద్దు బ్రో అన్న నినాదంతో మనం ఈరోజు చేసుకున్నాం. మీరందరూ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే మెసేజ్ చాలా విస్తృతంగా వెళ్ళాలి, వైడ్ పబ్లిసిటీ ఉండాలి ఈ రోజు మన కార్యక్రమానికి. యాజ్ ఎ లైఫ్ సైన్సెస్ స్టూడెంట్ గా నేను మీకు చెప్తున్నది, వాట్ మ్యాన్ వాస్, వాట్ మ్యాన్ ఈస్, వాట్ మ్యాన్ విల్ బి బికాజ్ ఆఫ్ ద బ్రెయిన్. ఈ బ్రెయిన్ అన్నది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఆఫ్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అంటే మన థాట్స్, మన ఆలోచనలు, బాడీలో వివిధ ఆర్గాన్స్ ఫంక్షనింగ్, మన ఎమోషన్స్, మన మెమరీ అన్నింటినీ కూడా డిఫరెంట్ సిగ్నల్ ప్రాసెసింగ్ ద్వారా కంట్రోల్ చేస్తుంది బ్రెయిన్. ఈ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? బై రిలీజ్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిటర్స్. కొన్నిసార్లు చాలా సంతోషంగా ఉంటాం, కొన్నిసార్లు ఏదో మనకు తెలియని నిర్లిప్తత. కారణం ఈ రిలీజ్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల. అలా మన బ్రెయిన్ లో ఎప్పుడన్నా ఎదుటి వాళ్ళు మనల్ని అప్రిషియేట్ చేయడం ఒక పద్ధతి, కానీ ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేషన్ ఉండాలా, సెల్ఫ్ ఇనిషియేషన్ ఉండాలా. అంటే ఏది మంచి, ఏది చెడు, నేను ఏ పని చేయాలి, నాకు ఉపయోగపడే పని ఏంటి, నా కుటుంబానికి ఉపయోగపడే పని ఏంటి, సమాజానికి ఉపయోగపడే పని ఏంటి అన్నది ఎప్పుడు ఏదో ఒక థాట్ ప్రాసెస్ మన బ్రెయిన్ లో నడుస్తూ ఉంటుంది. మనంతటా మనం సెల్ఫ్ ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు, ఒక మంచి పని చేసినప్పుడు మనల్ని బ్రెయిన్ చాలా సంతోషంగా పెడుతుంది. అంటే ఒక రివార్డ్ సర్క్యూట్ అన్నది ఉంటుంది. దీనికి కారణమైన హార్మోన్ ఆర్ న్యూరో ట్రాన్స్మిటర్ చూస్తే డోపమైన్ అన్న హార్మోన్ మనకి రిలీజ్ అయినప్పుడు మనం చాలా ఉత్సాహంగా, చాలా సంతోషంగా ఉంటాం. ఈ కొకైన్, హెరాయిన్, గంజా, టొబాకో ఇంకా చాలా ఉన్నాయి డ్రగ్స్ లో. ఇటువంటివి తీసుకున్నప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ రివార్డ్ సర్క్యూట్ ని హై చేస్తుంది. యుఫోరియా అంటారు. అంటే మనం చాలా హైగా ఫీల్ అవుతాం, చాలా ఏదో గొప్పగా సాధించినట్టు ఫీల్ అవుతాం. అంటే మనలో ఉండే ఒక సర్క్యూట్ ని వేరే వాళ్ళు హోల్డ్ చేసేసారు. ఎవరి కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం? డ్రగ్స్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినాం. మన బ్రెయిన్ మన కంట్రోల్లో లేదు. ఈ రివార్డ్ సిస్టమ్ ని అది హోల్డ్ చేసేసింది. హోల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తుంది? పదే పదే తీసుకోవాలి. ఈ సంతోషం గురించి పదే పదే నేను డ్రగ్ తీసుకోవాలి, లేదంటే స్మోక్ చేయాలి. ఇటువంటి ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏమవుతుంది? డబ్బులు కావాలి కొనుక్కోవాలంటే,
తల్లిదండ్రులకి డబ్బులు అడుగుతాం. మొదటిసారి ట్యూషన్ అంటాం, తర్వాత బుక్ కొనుక్కోవాలంటాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలి అంటాం. రెండోసారి అదే పనికి అడగలేము కదా, అబద్ధం చెప్తాం. మూడోసారి అబద్ధం చెప్తాం. అంటే మన థాట్ ప్రాసెస్, మనం ఏం సాధించాలి, మన గోల్ ఏంటి అన్నది మన కంట్రోల్లో లేకపోవడం వల్ల అబద్ధాన్ని నేర్చుకున్నాం. తల్లిదండ్రులకు అబద్ధం చెప్పడం మొదలు పెట్టాం. అబద్ధం చెప్పిన తర్వాత ఏం చేస్తాం, స్లోగా తల్లిదండ్రులకు అర్థం అవుతుంది నా కొడుకు కూతురు నేచర్ లో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది అని. డబ్బులు ఇవ్వడం తగ్గిస్తారు. ఇంకో అలవాటు వస్తుంది, డబ్బులు ఎక్కడ పెట్టారో చూసి దొంగతనం చేయడం వాళ్ళకి తెలియకుండా. రెండో అలవాటు మొదలైంది. లేదు అంటే స్నేహితుడిని అడుగుతాం, లేదు ఏదో తప్పు పని చెప్పి అప్పులు చేయడం కూడా మొదలు పెడతాం. రాంగ్ రూట్ అంటే ఏది, మనం ఏ తప్పు ద్వారా త్వరగా నాకు డబ్బులు వస్తాయి అంటే జీవితాన్ని రాంగ్ రూట్ లోకి తీసుకెళ్ళడానికి మనం ఒక త్రోవ వెతుక్కుంటాం. వెతుక్కున్న తర్వాత ఇంకా ఈ పీర్ గ్రూప్ మనతో పాటు మన చట్రంలోకి, మన సర్కిల్లోకి మరికొంతమందిని లాగుతాం. తప్పు చేసాం మనం, తప్పుని రియలైజ్ అవ్వలేదు సరికదా, మరికొంతమందిని మన సర్కిల్లోకి లాగుతూ ఉన్నాం. సో ఇది స్లోగా ఏమవుంది, చిన్నగా స్టార్ట్ అయింది. కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు మనకి డ్రగ్ అబ్యూస్ అనేది చాలా ఎక్కువైపోయింది యూత్ లో అనే ఇది ఉంది. సో అది తగ్గించడానికి యూత్ లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అండ్ మీ ద్వారా ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇవ్వడం కోసం ఈ రోజు ఈవెంట్ కండక్ట్ చేయడం అనేది. సో ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరికి ఫ్యూ థింగ్స్ చెప్పాలనుకుంటున్నాను. మనకి చిన్నప్పుడు ఒక సామెత నేర్పిస్తారు, మొక్కై వంగలిదే మానే వంగురా అనేది. సో చిన్నప్పుడే మనం మంచి అలవాట్లు, మంచి చెడు ఏంటి అనేది తెలుసుకొని అది మనం నేర్చుకుంటే పెద్దయిన తర్వాత మనం వాటి చెడు అలవాట్లకి బారిన పడకుండా మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మెయిన్ గా ఈ డ్రగ్స్ గురించి ఫ్యూ థింగ్స్ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనం టీన్స్ లోకి వచ్చిన తర్వాత, లేకపోతే 10th క్లాస్, లేకపోతే కొంచెం ఇంటర్ లో జాయిన్ అయిన తర్వాత మనకు కొంచెం ఫ్రీడమ్ వస్తుంది, బయటకు వెళ్ళడానికి పేరెంట్స్ కూడా అంత రెస్ట్రిక్షన్స్ అవి చేయరు. సో ఇలాంటి టైంలో ఏమవుతుందంటే మన ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు కానీ ఈ సిగరెట్స్ ఇట్లాంటివి స్మోక్ చేయడం కొంచెం అలవాటు చేయాలని ట్రై చేస్తారు. పియర్ ప్రెషర్ అనేది ఉంటది. మనం ఏంటంటే సరే వీళ్ళు చేస్తున్నారు కదా, మనం చేస్తే తప్పేముంది అన్న ధోరణిలో పోయి, లేకపోతే ఒక్కసారి ట్రై చేద్దామని చిన్న చిన్న వాటి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే సిగరెట్ తాగడం, లేకపోతే పాన్, గుట్కా ఇట్లాంటివి అనమాట. చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేస్తారు, బట్ అవే చాలా ప్రాణాంతకం అవుతాయి. ఎందుకంటే ఎడిక్షన్ అనేది ఉంటుంది అన్నమాట వీటన్నిటికీ కూడా. వన్స్ ఎడిక్ట్ అయిన తర్వాత వాటి నుంచి బయటపడడం చాలా చాలా కష్టము. సో అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇలా చిన్న ఈ సిగరెట్స్ ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేసిన తర్వాత మనకి మిగిలిన కూడా ట్రై చేస్తే తప్పేముందని అనిపిస్తుంది. ఇప్పుడు గాంజా కూడా అలానే అయిపోయింది. చిన్న చిన్న మోతాదులో తీసుకోవడము, లేకపోతే వాళ్ళు చేస్తున్నారు కదా ఒకసారి ట్రై చేద్దామని తీసుకోవడం, ఇట్లాంటివి చూస్తున్నాము. సో మేము చూసింది ఏంటంటే స్టూడెంట్స్ ఇట్లా గాంజా తీసుకొని స్టడీస్ మీద ఫోకస్ చేయకపోవడము, తర్వాత చాలా మంది కాలేజెస్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం, ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయి. సో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వీటన్నిటికీ దూరంగా ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకసారి ట్రై చేద్దామన్న ధోరణిలో పోకుండా ఇది మనకి అవసరం లేదు, ఇది మంచిది కాదు అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు thank all the students, especially who woke up early in the morning and came for this rally, and who have been waiting here very, very patiently. So I just want to say that it is a very serious issue, and we all must take it very, very seriously. This issue regarding ganja, drugs, and all other such vices which we can get addicted to. So not only for you, but for your friends, for your family, for each and every person that you may know, we all need to be very, very careful that ekadaina idi drug consumption, drug selling, drug buying, ekadaina meeku some sort of suspicious activity kanpiste,
it is request that you kindly bring it to our notice. So ఇది మనతో సంబంధం లేదు, మనం అట్లా ఆలోచిస్తే it becomes a problem for each and everyone. All of us are part of a society. So ఎక్కడైనా ఏమైనా ఇష్యూ, ఎక్కడైనా ఏమైనా క్రైమ్ జరిగితే it becomes a responsibility for each and every person, because whatever crime happens, it will come back and be a problem for each and every person. So presently it may not be a issue for you, but if it is a issue for your friend, if it is a issue for your neighbors, then it can become an issue for you as well. So we should have that sort of thinking that we are part of society, and wherever anything wrong is happening, we should bring it out. We should be very strict and firm for the same. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.